హాయ్, వెల్కమ్ టు జ్యోతి ఐటీ సొల్యూషన్స్. ఈరోజు ఈ వీడియోలో లాజికల్ ఆపరేటర్స్లో ఫస్ట్ వన్ అయినటువంటి ఆర్ ఆపరేటర్ గురించి మనం తెలుసుకోబోతున్నాము. ఈ ఆర్ ఆపరేటర్ అనేటటువంటిది మనకి ఎలా వర్క్ అవుతుందంటే, టూ ఎక్స్ప్రెషన్స్ని కంబైన్డ్ చేయడం వలన ఆర్ ఆపరేటర్ అనేటటువంటిది మనకు ఆపరెంట్స్ని తయారు చేస్తుంది అన్నమాట, వాల్యూస్ని తయారు చేస్తుంది. ఈ ఆర్ ఆపరేటర్ వచ్చేసి టూ వేస్లో వర్క్ అవుతుంది. ఫస్ట్ వన్ వచ్చేసి రిలేషనల్ ఎక్స్ప్రెషన్స్ యాజ్ ఆపరెంట్స్, సెకండ్ వన్ నెంబర్స్ ఆర్ స్ట్రింగ్స్ ఆర్ లిస్ట్స్ యాజ్ ఆపరెంట్స్. ఈ రెండు ఎలా వర్క్ అవుతాయి అంటే, మనకు ఆల్రెడీ తెలుసు రిలేషనల్ ఆపరేటర్స్ పీ లెస్ దాన్ క్యూ ఆర్ లేకపోతే పీ గ్రేటర్ దాన్ క్యూ, జే నాట్ ఈక్వల్ టు కే, ఇలాంటివన్నీ కూడా మనకు రిలేషనల్ ఆపరేటర్స్లో వచ్చాయి. ఆల్రెడీ మనం వీడియోలో చూస్తున్నాము. ఇక్కడ మనకు ఈ రిలేషనల్ ఎక్స్ప్రెషన్స్ ఆపరెంట్స్ అనేటటువంటిది మనకు ఆర్ ఆపరేటర్ని ఎవాల్యుయేట్ చేస్తుంది అన్నమాట. ఇది మనకు ఇక్కడ రెండు ఎక్స్ప్రెషన్స్ ఉన్నప్పుడు ఎక్స్ వై అనేటటువంటివి వీటి వాల్యూస్లో ఫాల్స్ వచ్చినట్లయితే మనకు బూలియన్ వాల్యూ ప్రకారం కానీ ట్రూత్ వాల్యూ ప్రకారం కానీ, ఆల్రెడీ ట్రూత్ వాల్యూ గురించి చెప్పినాను ముందు వీడియోలో. ట్రూత్ వాల్యూలో ఏమొస్తుంది, ఫాల్స్ రావాలి అంటే ఈ 4 ఇక్కడ ఉండేటటువంటి ఈ 5 లైన్స్ ఏవైనా కూడా మనకు ఫాల్స్ వస్తుంది, మిగతావన్నీ కూడా ట్రూ వస్తాయి. ఈ 5 లైన్స్ ఏముంటాయి, నన్ ఉంటుంది, బూలియన్ వాల్యూ ఫాల్స్ ఉంటుంది, 0 ఫ్లోటింగ్ పాయింట్ 0, ఇంటిజర్ 0 కానీ, ఎంటీ స్ట్రింగ్ లిస్ట్ టపల్స్, ఎంటీ మ్యాపింగ్ కానీ ఇవన్నీ కూడా మనకు ఫాల్స్ అవుతాయి. ఇది ట్రూత్ వాల్యూ ప్రకారం ఫాల్స్ అనేది, మిగతావి ట్రూ అవుతాయి. అలాగే బూలియన్ వాల్యూలో కూడా ఫాల్స్ ట్రూ అనేవి ఉంటాయి. దేని ప్రకారం తీసుకున్నా కూడా ఫాల్స్లో ఎక్స్లో ఫాల్స్ ఉండి వై కూడా ఫాల్స్ అయినప్పుడు ఈ రెండింటిని కూడా మనకు కంబైన్ చేసుకొని ఏదైతే ఎక్స్ ఆర్ వై వాల్యూ ఏది తీసుకోవాలి అనుకున్నప్పుడు రెండో ఫాల్స్ అయినప్పుడు ఫాల్స్ వాల్యూని తీసుకుంటుంది. ఇక్కడ ట్రూ తీసుకోవడానికి మనకు ట్రూ లేదు కాబట్టి, ఇక్కడ నెక్స్ట్ ఫాల్స్ ఉంది, ఒక వైలో ట్రూ ఉంది, ఎక్స్లో ట్రూ ఉంది, వైలో ఫాల్స్ ఉంది. ఇక్కడ ఎక్స్లో ట్రూ ఉంది, వైలో ట్రూ ఉంది. ఇవన్నీ కూడా మనకు ట్రూ ఉన్నందువలన ట్రూగా తీసుకుంటుంది. దీనిని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తూ ఉంటారు, ఆపోజిట్ వాల్యూ అని అలా అని. కానీ మనం నేర్చుకోవాల్సింది ఈజీ మెథడ్లో నేర్చుకోవాలి కాబట్టి ఈ రిలేషనల్ ఎక్స్ప్రెషన్స్ యాజ్ ఆపరెంట్స్ ఎక్కడంటే ఆర్ ఆపరేటర్లో, లాజికల్ ఆపరేటర్ ఆర్ ఆపరేటర్లో ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఫాల్స్ అయినప్పుడు ఫాల్స్ వస్తుంది, మిగతావి ఒక ట్రూ ఉన్నా కూడా ఆ ట్రూ వాల్యూని తీసుకుంటుంది అన్నట్టుగా మనం గుర్తుపెట్టుకున్నట్లయితే ఈజీగా ఉంటుంది ఇది. ఇక సెకండ్ వన్ వచ్చేసి మనకు ఈ ఎగ్జాంపుల్స్ కూడా మనం చూడొచ్చు, తర్వాత చూపిస్తాను. సెకండ్ వన్ నెంబర్స్ ఆర్ స్ట్రింగ్స్ ఆర్ లిస్ట్స్ యాజ్ ఆపరెంట్స్. ఈ నెంబర్స్ స్ట్రింగ్స్ లిస్ట్ ఏదైనా కూడా ఆపరెంట్స్ కానీ తీసుకొని అవి కూడా కంబైన్ చేస్తుంది, అప్పుడు ఆపరెంట్స్ అనేవి మనకు తయారవుతాయి అన్నమాట. ఇక్కడ కూడా సేమ్ పైన ఎలాగో అలాగే ఎక్స్ వాల్యూ వచ్చేసి ఫాల్స్, వై వాల్యూ ఫాల్స్ వచ్చినట్లయితే ఇది ట్రూత్ వాల్యూ ప్రకారం ఎక్స్ వాల్యూ వై వాల్యూని ఇక్కడ తీసుకుంటుంది. మనకు రిలేషనల్ ఆపరేటర్స్లో బూలియన్ వాల్యూ ప్రకారమే తీసుకుంటుంది, ఇది మాత్రం ట్రూత్ వాల్యూ ప్రకారం తీసుకుంటుంది. ఫాల్స్ ఎప్పుడు ఫాల్సే అవుతుంది అంటే వై వాల్యూని తీసుకుంటుంది. ఫాల్స్ ట్రూ ఉన్నప్పుడు ట్రూ తీసుకుంటుంది. ఇక్కడ ఎలా చెప్తారంటే కొంతమంది మనకు ఫస్ట్ వాల్యూ ఫాల్స్ వచ్చినప్పుడు అది ఆపోజిట్ వాల్యూ తీసుకుంటుందనని, ఇక్కడ ఫస్ట్ వాల్యూ ఫాల్స్ వచ్చింది కాబట్టి వైలో ఫాల్స్ ఉంది కాబట్టి ఫాల్స్ తీసుకుంది. ఇక సెకండ్ లైన్లో వచ్చేసి ఫాల్స్ ఉంది ఎక్స్ వాల్యూ, అప్పుడు వై వాల్యూ ట్రూగా తీసుకుంది అంటే ఆపోజిట్లో ఏదైతే ఉందో అది తీసుకుంటుందని చెప్తారు. కానీ ఈజీ మెథడ్లో మీరు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. ఇక్కడ మనకు ఫస్ట్ వాల్యూ ట్రూ అయినప్పుడు సెకండ్ వాల్యూని చూడాల్సిన అవసరం లేదు, ట్రూనే తీసుకుంటాము. ఫస్ట్ వాల్యూ ట్రూ అయినప్పుడు సెకండ్ వాల్యూ ట్రూ అయినా ఫాల్స్ అయినా ట్రూనే వస్తుంది అని చెప్తాము. దానివల్ల ఈ సేమ్ ఉంటాయి రిలేషనల్ ఎక్స్ప్రెషన్స్ కానీ నెంబర్స్, స్ట్రింగ్స్, టపుల్స్, లిస్టులు ఇలాంటివన్నీ కూడా. మనం ఇప్పుడు ప్రాక్టికల్గా కొన్ని చూద్దాము.
ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఇక్కడ నేను 4 = 4 ఆర్ 5 = 5 తీసుకున్నాను. ఇప్పుడు మనకు ఆల్రెడీ తెలుసు, ఇక్కడ నేను చూపిస్తున్నటువంటిది ఫస్ట్ వన్ అన్నమాట. రిలేషనల్ ఎక్స్ప్రెషన్స్ యాజ్ ఆపరెంట్స్ అనేటటువంటిది. ఇది రిలేషనల్ ఎక్స్ప్రెషన్స్ అందరికీ తెలుసు, ఆల్రెడీ ముందు వీడియో చూసినట్లయితే. ఇప్పుడు 4 = 4 అవుతుంది అంటే ఇది ట్రూ అవుతుంది. ఆర్ లేకపోతే అంటే ఇది ఎక్స్ ఎక్స్ప్రెషన్ ట్రూ అయింది అనుకుందాము. ఇప్పుడు మనం y = 8 అనేది మనకు తెలుసు, ఇది ఫాల్స్ అని. కానీ ఇక్కడ ట్రూ వచ్చింది కాబట్టి ఫస్ట్ ఎక్స్ప్రెషన్లో మనకు ట్రూగానే తీసుకుంటుంది. ఇది ఎలా మనకు ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ట్రూ వచ్చినప్పుడు సెకండ్ ఎక్స్ప్రెషన్ని చూడదు. ఇది ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ట్రూ ఉన్నప్పుడు ట్రూనే వస్తుంది. ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఫాల్స్ ఉన్నప్పుడు మాత్రమే సెకండ్ ఎక్స్ప్రెషన్లో ఫాల్స్ ఉంటే ఫాల్స్ తీసుకుంటుంది, ట్రూ ఉంటే ట్రూ తీసుకుంటుంది. ఇలా మనకు ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చేసుకోవచ్చు. ఇక నేను 5 > 8 ఆర్ 5 < 2 ఇచ్చాను. ఇప్పుడు ఫస్ట్ ఎక్స్ప్రెషన్ అనేది 8 కంటే 5 పెద్దది అనేటటువంటిది ఫాల్స్ అవుతుంది. లేకపోతే అంటే ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఫాల్స్ అయినప్పుడు సెకండ్ ఎక్స్ప్రెషన్ని చెక్ చేసుకోవాలి. 5 < 2 అని ఇచ్చున్నాను. ఇక్కడ రెండు కూడా మనకు ఫాల్సే అవుతాయి కాబట్టి రెండు ఫాల్స్ అయినప్పుడు ఫాల్సే తీసుకుంటుంది. ఇలా మనం నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ని ట్రై చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు నెంబర్స్ ఆర్ స్ట్రింగ్స్ ఆర్ లిస్ట్స్ యాజ్ ఆపరెంట్స్ అనేటటువంటిది చూద్దాము. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చాను. 20 > 10 అని, 10 కంటే 20 పెద్దది అని, లేకపోతే a + 1 > 1 అని 2 ఎక్స్ప్రెషన్స్ ఇచ్చినాను. ఈ 2 ఎక్స్ప్రెషన్స్లో ఫస్ట్ వన్ అనేటటువంటిది మనకు ట్రూ కాబట్టి అంటే 10 కంటే 20 పెద్దది కాబట్టి ఇది ఫస్ట్ వన్ ట్రూ అయింది. ఫస్ట్ వన్ ట్రూ అయినప్పుడు సెకండ్ వన్ మనకు ఫాల్స్ ఉన్నా కూడా మనం ట్రూగానే తీసుకుంటాము. ఆల్రెడీ మనం ఇక్కడ టేబుల్లో చూసాము, ట్రూ వచ్చినప్పుడు సెకండ్ వన్ ఫాల్స్ అయినప్పుడు ట్రూనే తీసుకుంటాము. ఇలా మనకు ఎప్పుడు ఏమొస్తుంది చూద్దాం, ట్రూ వస్తుంది. ఇలా నెంబర్ ఆఫ్ ఆపరేటర్స్ని ట్రై చేయొచ్చు. ఇలా ఉంటుంది మనకు ఆర్ ఆపరేటర్ అనేటటువంటిది. నెక్స్ట్ వీడియోలో అండ్ ఆపరేటర్ చూద్దాము.